బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ ఆర్మీలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే ఏం చేయాలన్న సందిగ్ధత పాక్ ఆర్మీలో నెలకొంది. చాలా క్లిష్టమైన పరిస్థితులను పాక్ ఆర్మీ ఎదుర్కొంటోంది. ఇప్పటికే సైన్యంలో ఉన్న యువ సైనికులు అందరూ కూడా రాజీనామా చేసేస్తున్నారు. యుద్ధ భయంతో వాళ్ళంతా కూడా వెనుతిరుగుతున్నారు. మరోవైపు ఇప్పటికే రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించే ప్రయత్నాల్లో పాక్ ఉంది. ఇప్పటికే 40 లక్షల మంది రిటైర్డ్ ఆర్మీ సైనికులను పాకిస్తాన్ తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది. అయితే రిటైర్డ్ సైనికులను తీసుకుని ఎలా యుద్ధానికి వెళ్ళాలి అంటూ కూడా ఒక సందిగ్ధత ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తోంది పాక్ ఆర్మీ. మాజీ సైనికులను ఆర్మీ నుంచి ఆదేశాలతో వచ్చిన వాళ్లతో ముసలోళ్లతో ఎలా యుద్ధం చెయ్యాలి అన్న ఒక క్వశ్చన్ మార్క్తో అయితే పాక్ ఆర్మీ ఉంది. ఇప్పటికే ఎవరైతే యువ సైనికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా యుద్ధం ఏ క్షణానైనా రాబోతోంది, యుద్ధం చేయాల్సి వస్తుంది అన్న పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి వెనక్కి తగ్గుతున్న పరిస్థితిలో ఇప్పటికిప్పుడు భారత్ అన్ని వైపుల నుంచి కూడా సిద్ధమవుతోంది. ఏ వైపు నుంచి కూడా దాడి చేయడానికి అన్ని రంగాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అటు పాకిస్తాన్ ఆర్మీలో మాత్రం సంక్షోభ పరిస్థితులు, ఒక సంక్లిష్టమైన సిచ్యువేషన్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎవరైతే రిటైర్డ్ ఉంటారో వాళ్ళని విధుల్లోకి తీసుకుని వాళ్లతో యుద్ధం చేయాలి అన్న ఒక ప్రణాళిక కూడా పాకిస్తాన్ రచిస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే అసలు వీళ్ళతో ఎలాంటి యుద్ధ వాతావరణం తీసుకురాబోతోంది, ఎలా భారత్ ఏవేవి ప్రణాళికలు రచించబోతున్నారో వాటన్నిటిని కూడా ఇలా రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్తో ఏ విధమైన యుద్ధం చేయబోతోంది అన్న విషయాలు కూడా మనం చూడాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే పాక్ ఆర్మీలో అటు యువ సైనికులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా రిజైన్ చేస్తున్న పరిస్థితి. యుద్ధం ఎప్పుడైనా రావచ్చు. అలాగే భారత్ ఓవైపు అన్ని దళాలను సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఓవైపు పాక్లో మాత్రం ఉన్న సైనికులు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో పాక్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు రాబోతోంది? రైట్ ప్రియా, భారత త్రివిధ దళాలు యుద్ధానికి సిద్ధమవుతుంటే ఇటు పాక్ ఆర్మీలో మాత్రం సంక్షోభం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధానికి దూరం అవుతూ కూడా కొంతమంది యువ సైన్యం అంతా కూడా రాజీనామాలు చేస్తున్నారు. వేరే గత్యంతరం లేక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు, రిటైర్డ్ ఆర్మీ సైన్యం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ తిరిగి విధుల్లోకి చేరాలంటూ కూడా ఆర్మీ చీఫ్ అలాగే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో వారందరినీ కూడా త్వరితగతిన వచ్చి జాయినింగ్ కావాలంటూ కూడా తెలిపారు. ఇక దానికి సంబంధించి ప్రధానంగా 40 లక్షల మంది రిటైర్డ్ ఆర్మీ సైనికులు ఉన్నారు. వారు మరి ఈ 40 లక్షల మందిలో ఎంతమంది విధుల్లో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తారు, ఎంతమంది వెనకడుగు వేస్తారు, వచ్చిన తర్వాత వారందరూ కూడా యుద్ధం చేయడానికి ఫిట్గా ఉంటారా లేదని కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ వచ్చిన తర్వాత వారందరూ కూడా ఆయుధాలు కూడా సిద్ధం చేసుకోవాలంటూ కూడా ఆర్మీ చీఫ్ అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. త్వరగా రావాలి, ఏ సమయంలోనైనా యుద్ధం రావచ్చు. ఈ నేపథ్యంలోనే భారత్ అంతా కూడా సంసిద్ధంగా ఉంది. త్రివిధ దళాలను కూడా సంసిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇటు పాకిస్తాన్ సైన్యం కూడా ఆయుధాలను సిద్ధం చేసుకోవాలి. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా విధుల్లో చేరాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. చూడాలి మరి వారంతా కూడా విధుల్లో 40 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. ఆర్మీకి సంబంధించిన సైన్యం వారందరూ కూడా విధుల్లో చేరతారా, ఎంతమంది చేరతారు, వారందరూ వచ్చిన తర్వాత కూడా ఎంతమంది ఫిట్గా ఉన్నారు, వారందరి దగ్గర ఆయుధాలు వారందరికీ సమకూర్చే అవకాశం ఉంటుందా లేదని కూడా చూడాల్సి ఉంది. మరోవైపు యువ సైనికులు యుద్ధం భయంతో యువ సైన్యం ఏదైతుందో పాకిస్తాన్కి సంబంధించి వారందరూ ఇప్పటికే చాలా మంది 1000కి పైగా దాదాపు 1200 మందికి పైగా కూడా సైనికులు రాజీనామా చేశారు. దాదాపు 250 పైగా ఆర్మీ మేజర్లు కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమయంలో కొత్తగా ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వారిని తీసుకొచ్చి భారత్తో యుద్ధం చేయడం ద్వారా అది ఎంతవరకు సక్సెస్ అవుతాము అంటే రిటైర్డ్ అయిన తర్వాత వారు చాలా సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయ్యి మళ్ళీ విధుల్లోకి వచ్చిన తర్వాత వారికి ఈ ఆర్మీకి సంబంధించిన కాల్పులకు సంబంధించిన యుద్ధంలో పాల్గొనడం అనేది అది ఎంతవరకు వారికి కరెక్ట్, ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది పాకిస్తాన్కు అనేది కూడా మరొకసారి ఆలోచించాలి అనేది కూడా కొంతమంది సీనియర్లు, విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు కూడా పాక్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ మాత్రం యుద్ధానికి సహకరించడం లేదనే ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలతో పాక్ ప్రధానమంత్రి పలుమార్లు చర్చలు జరిపారు. రక్షణ మంత్రి కానీ అక్కడున్న రైల్వే శాఖ మంత్రి, ఇతర సీనియర్ నేతలందరూ కూడా ప్రతిపక్ష పార్టీలతో అందరితో కూడా చర్చలు జరిపినప్పటికీ భారత్తో యుద్ధం చేసి గెలవడం కష్టం అనే అభిప్రాయాన్ని వారందరూ కూడా వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే సైన్యం కూడా వెనకడుగు వేస్తూ అందరూ రాజీనామా చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు వేరే గత్యంతరం లేక, వేరే ఆప్షన్ లేక ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఆర్మీ ఉద్యోగులు ఉన్నారో
40 లక్షల మంది ఉన్నారు. వారందరినీ మళ్ళా విధుల్లో చేరాలంటూ తెలిపిన నేపథ్యంలో వారు మరి ఎప్పట్లోగా విధుల్లో చేరతారు, విధుల్లోకి వచ్చిన తర్వాత భారత్ ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వారు పాకిస్తాన్ సిద్ధంగా ఉంటుందా లేదా, ఎంతమంది ఎంప్లాయీస్ అంటే ఉన్న రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా 40 లక్షల మందిలో ఎంతమంది జాయిన్ అవుతారని కూడా చూడాలి. కానీ వచ్చిన తర్వాత అందరినీ ఆయుధాలు కూడా సిద్ధం చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎప్పటి వరకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుందో వేచి చూడాల్సింది. కానీ ఇటు భారత్ మాత్రం ఏ సమయంలో యుద్ధం వచ్చినా ఫైట్ చేయడానికి, కథన రంగంలో దూకడానికి త్రివిధ దళాలు అయితే ఇప్పటికే విన్యాసాలతో సిద్ధంగా ఉన్నాయని చెప్పాలి. ప్రియా, అన్ని విధాలుగా కూడా అన్ని రంగాలతో సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పాక్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. అంటే యువ సైనికులు ఎవరైతే యుద్ధానికి రావాలో వాళ్ళు యుద్ధానికి రాబోము అన్నట్టు కూడా వెనక్కి వేస్తున్న సమయంలో వాళ్ళ రాజీనామాల్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ని తీసుకొని, ఆర్మీ ఎంప్లాయీస్ని తీసుకొని యుద్ధానికి రావడానికి పాక్ ఆర్మీ సిద్ధంగా ఉంటుందా? ఒకవేళ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు 40 లక్షల మంది ఎంతో కొంతమంది వచ్చి జాయిన్ అయినా కానీ సరైన రీతిలో యుద్ధం చేయలేరు అనే భావన కూడా అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన సీనియర్ ఎవరైతే ఆర్మీకి సంబంధించిన మేజర్లు కానీ ఇతర తోటి సైనికులు కూడా భావిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు యుద్ధం వస్తే మనం గెలవలేము, మన దగ్గర సరైన యుద్ధ సామాగ్రి లేదు, యుద్ధ ట్యాంకర్లు కానీ ఇతర యుద్ధ సామాగ్రి ఆయుధాలు లేవు, కాబట్టి పాకిస్తాన్ గెలిచే అవకాశం లేదు అనేది ఒక భావన అయితే వాళ్ళలో ఏర్పడినట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఇటు మిత్ర దేశాలు కూడా దూరం అవుతున్న నేపథ్యంలో ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబాన్ మంత్రి కూడా ఇటు భారత్తో స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు, స్నేహం కోరుకుంటున్నారు. ఇటు తాలిబాన్కి సంబంధించిన మంత్రి కూడా ఇటు మిత్ర దేశాలను కూడా దూరం అవుతున్నాయి. ఈ విధంగా వ్యవహరించడం, ఉగ్రవాద స్థావరాలు ఏర్పరిచి శిక్షణ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని కూడా అతను కూడా అభిప్రాయం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. దీని నేపథ్యంలోనే ఒకవైపు అంతర్యుద్ధం, మరోవైపు ఆర్మీ సైనికులు వెనకడుగు వేయడం, మరోవైపు మిత్ర దేశమైన ఆఫ్ఘనిస్తాన్ కూడా దూరం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పాలుపోని స్థితిలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ కూడా ప్రజెంట్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే వేరే ఆప్షన్ లేక రిటైర్డ్ ఉద్యోగులను మళ్ళా విధుల్లో చేరాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. వారు వచ్చి జాయిన్ అయినప్పటికీ మరి వారి సఫలీకృతం అవుతారా, విఫలమవుతారా అనేది కూడా వేచి చూడాల్సింది. కానీ యుద్ధానికి మాత్రం వారు వెనకడుగు వేస్తున్నారనే ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అర్థమవుతూ ఉంది. ప్రియా, ఇక పాక్ ఆర్మీలో సంక్షోభం నెలకొంది. ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది పాక్ ఆర్మీ. ఓవైపు భారత్ త్రివిధ దళాలతో యుద్ధానికి ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉంది అన్న నేపథ్యంలో యుద్ధానికి సంకేతాలు కూడా పంపిస్తున్న నేపథ్యంలో పాక్ మాత్రం యువ సైనికులు రాజీనామా చేస్తున్నారు, యుద్ధానికి రాలేమంటూ వెనకడుగేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ సైనికుల్ని కూడా తిరిగి విధుల్లోకి తీసుకునే ఆలోచన చేస్తోంది. సో రిటైర్డ్ ఎంప్లాయీస్తో తిరిగి యుద్ధాన్ని ఎలా నడిపించబోతోంది, లేదంటే ఎలాంటి ప్రణాళికతో ముందుకు రాబోతోంది అని ఒక సందిగ్ధ నేపథ్యంలోనే యుద్ధానికి పాక్ ఆర్మీ సిద్ధమవుతోంది. భారత్ మాత్రం పక్కా ప్రణాళికతో అన్ని రంగాలను, త్రివిధ దళాలను అన్నిటినీ సిద్ధం చేసుకుని యుద్ధానికి రెడీగా ఉంది.